నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గామినిలో 198వ రోజు ప్రవచనం. రామచరిత మానస్. ఆయన విభీషణుడు శరణాగతి వెళ్ళాడు. రామచంద్రుడి యొక్క కరుణ చూడండి. ఆయన ఇంత శతయోజన విస్తీర్ణమైనటువంటి లంకని ఇంత సేనతో మనం ఎలా దాటగలం? ఉపాయం ఉందా? ఇప్పుడు విభీషణుడు చెప్పండి. ఆయన మనం సముద్రుని ప్రార్థన చేద్దాం. ఇది లక్ష్మణుడి గురించి పౌరుషాన్ని ప్రకటిద్దాం. చేద్దాం, అది ఎలాగో చేద్దాం. కానీ చూసారా, వెంటనే పౌరుషాన్ని ప్రకటించకూడదు అని దర్భాసనం వేసుకుని చేస్తాం. ఈ సేనలో కనుక్కోవడానికి రావణాసుడు ఇద్దరిని పంపించాడు, శుకుడు శారణుడు. రామనీతి చూడండి, ఇందులో 2 ఉన్నాయి. ఆయనలో చూపించేశాడు. ఇందులో నీతి కూడా ఉంది. వాడు భయపడతాడు. అక్కడ ఆయన ఇంత ధైర్యంగా చూపించాడంటే వాడు ఖచ్చితంగా ఈ ఉన్నదే అనుకోడు. వాడు ఇంకా వాళ్ళదే ఏదో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సాధ్యమైనంత వరకు ఇవాళ ఈ సోపానం, ఈ కాండాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కారణాల వల్ల కాకపోతే రేపు సంకష్టహార చతుర్థి ఇక్కడే చేస్తుంది. శరణం మహాదేవ మహాదేవ మహాదేవ. ప్రకట్ బహకా నహి రామ సుబావు రామ సుబావు అతి సప్రేమ అతి సప్రేమ గా విసరిదురావు గా విసరిదురావు రిపుకే దూత రిపుకే దూత కపిన్హా తబుజానే కపిన్హా తబుజానే సకల బాది సకల బాది కపీసా పహి ఆనే కపీసా పహియాని కహ సుగ్రీవ కహ సుగ్రీవ సునభు సబువాన సునవ్ सबुवान अंग भंग करे पटवहु निसिचरा सुग्रीव वचन कपिदाये बाधि कटक चहुपास फिराए बहु प्रकार मारन कपिलागे दीन पुकारत तदपि न त्यागे जो हमारा हरा नासा काना तेहि कोसलाति कई आना सुनि लक्ष्मण सब निकट बुलाए दया लागी हंसी तुरत छुड़ाए रावण कर दीजहु यह पाति लक्ष्मण वचन बाचु कुलघाति भक्ति పావ నిమగ్నులగుట వలన వాడు ఛద్మవేషములను మరచి విజయరూపంలోని రామచంద్రుని స్వభావాలను కీర్తింపసాగి. వాళ్ళు ఏం చేశారంటే వానర రూపాల్లో వచ్చారు, కానీ ఆ భక్తి భావంలో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నిజ రూపంలోని రామచంద్రుని స్వభావంలో ప్రీతితో వాళ్ళు నిజ రూపాల్లోనే వాళ్ళు ప్రార్థన, దాంతో వాళ్ళు పట్టుకున్నారు అని ఇక్కడ. కానీ రామాయణం ఏంటంటే విభీషణుడు పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకి రాక్షస మాయలు తెలుసుగా, వీళ్ళు వానరులు కాదని పట్టేసుకున్నాడు. సరే, ఏది అయినప్పటికీ వీళ్ళు వానరులు కాదు అని నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు వానరులు బంధించారు, సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళారు. సుగ్రీవుడు
వానరులారా ఈ రాక్షసులను అంగభంగం ఈ రాక్షసుల్ని అంగభంగం చేసేయండి. ఎందుకంటే దూతను చంపకూడదుగా, అంటే కాళ్ళు చేతులు విడిచి పంపించింది. సుగ్రీవుని మాటలు వినగానే వానరులు వారిని బంధించి అది సుగ్రీవుడు వాళ్ళని బంధించి సేనల చుట్టూ తిప్పిరి. అది సేనల చుట్టూ తిప్పారు. పెక్కు రీతిలా శిక్షించిరి. వాళ్ళని అనేక రకాలు వారు గట్టిగా అరుచుచున్నను వానరులు వారిని అది వదిలిపెట్టారు. వాళ్ళు అరుస్తున్నారు అయినా వదిలిపెట్టారు. అప్పుడు ఆ దూతలు బిగ్గరగా శ్రీరామునిపై ఆన మా ముక్కు చెవులను కొరకవలదు అని అరిచి అది వాళ్ళు అరిచారు శ్రీరాముని మీద. మీరు మా ముక్కు చెవులు మాత్రం కొరకన్నారు. వారి అరుపులను విని లక్ష్మణుడు అందరినీ తన యుద్ధకు పిలిచాను. అది వాళ్ళందరినీ పిలిచి నవ్వుతూ జాలిపడి ఆ దూతలను విడిపించాడు. నవ్వుతూ జాలిపడి వాళ్ళని ఏం చేశారంటే ఆ దూతలను విడిపించారు. కానీ ఇక్కడ కొంచెం ఆ రాముడి దయ కదండి, రాముడి దగ్గర తీసుకెళ్ళారు. రాముడు నాడు ఏనైనా ఇలా వచ్చారు. అలాగా చూసుకోండి. పిమ్మట పలకెను కులఘాతకుడైన రావణునకు ఈ ఉత్తరమును అందించి చదువుడని తెలుపుడు. అది ఇక్కడ ఇది రామాయణంలో లేదు. ఈ ఒక ఉత్తరాన్ని రాశారు. కులఘాతకుడు రావణుడు ఈ ఉత్తరాన్ని దోహ कहु मुखागर मूढ़सन मम संदेशु उदार सीता देयी मिलहु न ता आवा कान तुम्हारा आ मूर्ख रावणुनकु दयतो కూడిన నా ఈ మౌఖిక సందేశమును వినిపించుము. ఈ మౌఖిక సందేశం అంటే నోటితో చెప్పాడు. సీతాదేవిని అప్పగించి శ్రీరాముడితో సంధి చేయి, లేదా ఈ నేల మీద నీకు నూలకలు చల్లినట్టు భావించాలి. లక్ష్మణుడి చేత చెప్పించారు. బహుశా తులసి స్వరూపం. ఇది కవులకి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళకి రాముడంతటి వాడు వీళ్ళతో మాట్లాడించడం ఏంటి అని అనిపించి అంటే వాళ్ళకి కాబట్టి వచ్చింది. అని ఇక్కడ ఆయన ఔదార్యంగా చూసుకోవాలి మనం. అది తర్వాత తురత్ నాయి లక్ష్మణ పదమాత చలే దూత భరణత్ గుణగాత జస్ లంకా రావణ చరణ శీస తిన్హనాయ బిహసి దశానన పూచి బాత कहसी न सुखा आपनी कुशलाता कुनि कबरी विभीषण के जाहि मृत्यु आई अति नेरी करत राजा लंका सट त्यागी होहि जव कर कीट अभागी जवकर कीट अभागी पुनि कहु बालु कीस कटकाई कठिन काल प्रेरित चली आई जिन्ह के जीवन कर रखवारा भयव मृदुला चित सिंधु विचार कहु तपसिनः कई बात बहोरी जिनके हृदय त्रास अति मोरी लक्ष्मण चरणमुలకు ప్రణమిల్లి అది ఆ లక్ష్మణుడి శరణములకు ప్రణమిల్లి శ్రీరాముని గుణములను కీర్తించు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీరాముని కీర్తిని కొనియాడుచు వారు లంకను చేరి రావణునకు ప్రణమిల్లి అది శ్రీరాముని కీర్తిని కొనియాడుతూ వాళ్ళు లంకని చేరు. ఆ శుక సారణలను పరిహసించుతూ కుశల సమాచారమును ఎలా తెలుపవు? అది ఎరా నీ కుశల సమాచారం చెప్పు, ఎలా ఉన్నావు? మృత్యువులకు చేరుగా ఉన్న విభీషణుని విషయమును వినిపింపు. చెప్పు, మృత్యువుకి చేరుగా ఉన్న విభీషణుడు ఎలా ఉన్నాడు? ఆ మూర్ఖుడు రాజ్యపాలనాధికారములను పోగొట్టుకుని పోయెను. ఆ మూర్ఖుడు రాజ్యపాలనాధికారం, రాజుగారి తమ్ముడు, అది పోగొట్టుకుని పోయాడు. ఎలా ఉన్నాడు? ఇక్కడ అక్కడ దాసుడు, ఇక్కడ రాజుగారి తమ్ముడు. ఇప్పుడు ఆ అభాగ్యుడు ఎవలలోని పురుగుల వలె అయినాడు. అది ఆ అభాగ్యుడు ఎవలలో పురుగుడు అంటే బియ్యంలో పురుగులాగా అయిపోయాడు. తీసేదు తమ తోటకూర పురుగు.
ఎవరైనా తిరగలిలో పోసి త్రిప్పునప్పుడు వాటితో పాటు పురుగులు కూడా అది నశించును. ఎవరిని తిరగల్లో పోసి మనం పిండి అనుకోండి, ఏ పిండి తిరగల్లో పోసి తిప్పేటప్పుడు ఏం జరుగుతుంది? అందులో ఉన్న పురుగులు కూడా పడిపోతాయిగా. అట్లే నరవాణులతో పాటు విభీషణుడు కూడా నశించు. అది అలాగే ఆ నరవానరులతో పాటు ఆ విభీషణుడు కూడా నశించిపోతాడు. కాలు నుంచి ప్రేరితులై వచ్చిన ఆ వానర భల్లూక సైనికులను కాలు నుంచే ప్రేరితులైన భల్లూక ఇప్పుడు అయిపోయింది. వాళ్ళ కాలం ముడే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, లేకపోతే రాక్షసులతో వాళ్ళకి యుద్ధం ఏంటి? సముద్రుడే దయాహృదయుడై వారిని రక్షింపకుండా అది సముద్రుడే, మన రాక్షసులే అది సముద్రుడు భయముద్రుడై వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే అసలు వాళ్ళు బతికిపోతారు, అక్కడే ఉండాలి. ఏదో సముద్రుడు దయలేని వాడే వాళ్ళకి దారి ఇచ్చాడు అనుకో, మన రాక్షసులు వాడిని తిరిగిస్తారు. అది వాళ్ళు విజయండి ఉంటుంది. నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారా? వాళ్ళు గజగజలు అడిపట్లే, నా పేరు విని నా గురించి తెలిసి భయంతో వణికిపోతున్నటువంటి గజగజలాడిపోతున్నటువంటి ఆ తాపసులున్నారే రామలక్ష్మణ్, వాళ్ళ గురించి చెప్పు అన్నాడు. ई भाई बेटा ही फिर गए श्रवण सुजसु सुनि मोरा कहसिना रिपु दल तेज भला बहुत चकित चिततोरा మీరు వారిని కలిసినారా లేక వారు నా యశో వైభవం కూర్చి విని మరలి వెళ్ళి నువ్వు మీరు అసలు వాళ్ళు కలిసారా లేదా? నా యశస్సు, నా వైభవము, నా ప్రతాపం గురించి తెలిసి అందరు వాడితో ఎందుకు లేరా అని చెప్పేసి అక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు వాళ్ళు. శత్రుసేన తేజోబలమును గురించి ఎలా తెలపరు? అది చెక్కుతునిగా కనిపించు. అది శత్రు సేనల గురించి ఎందుకు రాను, ఎందుకు రావు రే సుఖ, రే శారణ, ఎందుకు రాను, వాళ్ళ వణికిపోతున్నావు అన్నాడు. चौपाई नाद कृपा करी पूछेहु जैसे, नाद कृपा कर पूछेहु जैसे, मानव कहा क्रोध तजी जैसे, क्रोध तजी तैसे मिला जाई जब अनुज तुम्हारा जात ही राम तिलक तेहि सारा रावण दूत हम ही सुनिकाना कपिन्हबादी दीन है दुख नाना श्रवण नासिका काटे लागे राम शपथ दीन है हम त्यागे पूछहु नाद राम कटकाई वदन कोटि सत भरण न जाई नाना वरण भालु कपिधारी विकटानन विशाल भयकारी जहीपुर दहेहु हतेहु सुततोरा सकल कपिन्हा महातिहि बलुतोरा अमित नाम बट कठिन कराला अमित नाग बल विपुल विशाल దూత వచించెను. ఆ దూత అప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ప్రభు, మీరు దయతో ప్రశ్నించిన రీతిగానే నేను తెలిపడి విషయమును కూడా కోపపడక ఆలకించుడు. మీరు దయతో నన్ను ప్రశ్నించారు, అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కూడా మీరు కోపపడకుండా, మీరు అనుసరు అలక పెట్టుకోకుండా వినండి. మీ సోదరుడు విభీషణుడు శ్రీరాముని కలిగనే అతనిని శ్రీరాముడు లంకారాజ్య పట్టాభిషేకం చేశాను. విభీషణ కలగానే ఇప్పుడు లంకాధిపతి విభీషణుడు. మేము మీ దూతలమని తెలియగానే, మేము మీ దూతలు మిమ్మల్ని దూతలమని తెలియగానే వానరులు మమ్మల్ని బంధించి బాగా బాధ, చెవులను కొరుకుటకు సిద్ధం, వాళ్ళు మా ముక్కు చెవులను కొరిగేయడానికి సిద్ధపడ్డారు. శ్రీరామునిపై శ్రీరాముని ప్రమాణం చేసేటప్పటికి వాళ్ళు మమ్మల్ని శ్రీరాముని సేనను గురించి అడిగి, అది మీరు శ్రీరాముని సేన గురించి అడిగారుగా మమ్మల్ని. ప్రభు, వారి సేనలను వర్ణింపనెవ్వరికి, అది వాళ్ళ సేనని వర్ణించడం చాలా కష్టం. అది
కోట్లు కాదు, అర్బుదములు, నిర్బుదములు, సముద్రములు. సముద్రం అంటే మనం సముద్రం అనుకుంటాం, సముద్రం అనేది ఒక నంబర్. అది సముద్రం అంటే నంబర్. ఏకాదశంచ సహస్రంచ ఆయుధంచ నీతంచ ప్రయుతంచ అర్బుదంచ నిర్బుదంచ అని అలా ఉన్నాయి. కోట్ల కోట్లుగా ఉన్నాయి. ఆ శవిధములు గల వివిధ వర్ణములు ఉన్నాయి. తెల్లవి, నల్లవి, ఎర్రవి, ఎర్రతోక, నల్లతోక, ఇలా చాలా ఉన్నాయి. అబ్బో చాలా. వారి ముఖములు భయంకరము, వారి ముఖములు భయంకరములు, శరీరములు దీర్ఘములు, శరీరములు దీర్ఘములు, అతి భయానకములు. అతి భయానకములు. మన నగరమునకు వచ్చి అక్షకుమారుని హతమార్చి అది లంకను మన కాల్చిన నక్షరమున కూర్చొచ్చి అక్షకుమారుడు, నీ కొడుకున్నాడే అక్షకుమారుడు, ఆయన్ని హతమార్చి వానరుల బలము లంకను మిగిలినతో కాల్చి. పోల్చినప్పుడు చాలా తక్కువ. అటువంటి వానరులు మిగతా వాళ్ళందరూ రాబోదాలతో పాటు అటువంటి వానరులు ఆయన కూడా చెప్పుకునే ఆయనతో సమానమైన వాళ్ళే ఉన్నారు. వారు కఠినాత్ములు, వాళ్ళు అసమాన యోధులు, వాళ్ళు కఠిమాన యోధులు, అసమాన యోధులు, అజేయులు. అంటే వాళ్ళు అపరిమిత గజబలములతో సమానం. ఒక్కొక్కళ్ళు నాగాయుధ బల సంపన్నులు. నాగాయుధం అంటే 10,000 ఏనుగుల బలం ఉంది, అంతకంటే ఎక్కువ. ఒకడు 5,000, ఒకడు 1000, ఒకలా ఒక్కొక్క అంత బలం ఉన్నట్టు. దోహ దిరిద మయంద, దిరిధ మయంద, నీల నల, నీల నల, అంగద గద, అంగద గద, వికటాసి, వికటాసి, దదిముఖ కేహరి, దదిముఖ కేహరి, కేహరి, నిసట సట, నిసట సట, జామవంత బలరాజు. జామవంత బలరాజు. అక్కడ కొంతమంది పేరు. ద్వివిధుడు, ఆయన పేరులో ద్వివిధుడు, మైందుడు, మైందుడు, నీలుడు, నీలుడు, నలుడు, నలుడు, అంగదుడు, అంగదుడు, గదుడు, గదుడు, వికటాసుడు, వికటాసు, దదిముఖుడు, దదిముఖుడు, కేసరి, కేసరి, నిషటుడు, నిషటుడు, షటుడు, షటుడు, జాంబవంతుడు వారందరూ సాటిలేని పరాక్రమశాలు. సాటి లేని పరాక్రమశాలు. స్వామి మనబరాగం. మనం ఒక్కొక్క రాక్షసుడు 10 గజాల బలం ఉంటే అక్కడ ఒక్కొక్కడు మినిమం అసలు స్టార్ట్ అవ్వడమే 50-100 దగ్గర స్టార్ట్. ఏకపి సబ్ సుగ్రీవ సమాన ఇన్హ సమ కోటిన్హ గణయి కో నాన రామకృపా అతులిత్ బలతిన్హి తృణ సమాన త్రైలోకహి గణహి అసమైసున శ్రవణ దశకంధ పదమ అటార జూతపు బందర్ నాద కటక్ महसो कपिनाहि जो ना तुम्हि जीते रण माहि परम क्रोध मीजहि सब हाथ आयसु पै ना देहि रघुनाथ सोषहि सिंधु सहित सहित जश व्याला पूरहि नाता भरी उदर विशाला मर्ति गर्द मिलवहि दस सीसा ऐसे ही बचन कहे सब कीसा गर्जहि सहज असंका मानहु ग्रसन जहद అశీలంక. ఈ వానరందరూ బలముతో సుగ్రీవునితో సమానులు. అది ఈ వానరందు బలములో సుగ్రీవునితో సమానులే. ఇట్టి వారు ఒకరిద్దరు కాదు, కోట్ల ఇట్టి వాళ్ళందరూ ఏదో ఒకళ్ళు ఇద్దరు కొంతమంది పేర్లు చెప్పాము మేము. అక్కడ కోట్లలో ఉన్నారు. వారి లెక్కించుట అసాధ్యం. వాళ్ళు లెక్కించుట అపార బల పరాక్రమములు కలిగి రాముని కృపకు పాత్రులైన మహాయోధులు ముల్లోకములను కూడా తృణప్రాయంగా జలించగలిగిన వారి సేనలకు సేనా నాయకుడే 18,000 కోట్ల మంది ఉన్నట్లు వారి నోట అది వారి సేనలకు సేనా నాయకుడు ఎంతమంది ఉన్నారంటే 18,000 కోట్ల మంది.
సేనా నాయకులు అంటే ఒక్కొక్క వాడి సేన దగ్గర కొన్ని కోట్లు ఉంటారు మళ్ళీ. ఆ సేనా నాయకులే 18,000 మంది కోట్లు ఉంటారు, వేలు కాదు. ఆ సేనలోని ప్రతి యోధుడును మేము జయింపగలవాడు. ఇక్కడ వాడికోళ్ళు. ఆ సేనలలో రాముడు కాదు, ఆ సేనల్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని చేస్తారు, ఏ ఒక్కడే. వారు అందరూ క్రుద్ధులై మనతో కయ్యమునకు కాలు అది వాళ్ళందరూ క్రుద్ధులై మనతో కయ్యమునకు కాలు దూకుతున్నారు. కానీ శ్రీరాముడు వారికి ఆజ్ఞ నొసగలేదు. అది వాళ్ళకి శ్రీరాముడు వాళ్ళకి ఆజ్ఞ వసగలేదు. వారు ఇట్లు పలుకుచుండి అది వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ప్రమాదకరమైన మత్స్యములతో భయంకర సర్పములతో నిండి ఉన్న ఈ మహాసముద్రమును ఒక్క దెబ్బతో శుష్కింపచేయుదు. వాళ్ళందరూ ఏమంటారంటే ప్రమాదకరమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ సాగరాన్ని అనేకమైనటువంటి విష సర్పములు, తిమింగలములు, మొసళ్ళతో కూడినటువంటి ఆ సాగరాన్ని ఒక క్షణాల్లో శుష్కింపజేసేద్దాం అంటున్నారు వాళ్ళు. మీరేమన్నారు వాళ్ళు దాన్ని వాళ్ళు రామాజ్ఞ కోసం ఉంటున్నారు, లేకపోతే వాళ్ళందరూ అని తాగిస్తారు. తర్వాత అక్కడేం సాగరం ఉండదు అంటారు. లేదా దీనిని పర్వతములతో నింపెదం. అది వాళ్ళు ఏమంటున్నారు, పర్వతం వేసేస్తాను, పర్వతాలు వేసేస్తుందండి. దశాననుని అణచివేసి మట్టిలో కలిపెదం. అది దశానను మట్టి వేసిలో కలిపేద్దాం అని చేస్తాం. వారందరూ సహజముగా కఠినాత్ములు. వాళ్ళందరూ సహజములుగా కఠినాత్ములు. లంకా నగరములు అది మింగివేసేటట్టు వాళ్ళు గర్జిస్తారు, కీంకరిస్తారు. దోహ సహజ సూర కపిబాలు సబు పుని సిరపర ప్రభు రామ రావణ కాల కోటి కహు జీతి సఖి సంగ్రామ. ఆ వానరులు భల్లూకములు సహజముగా శౌర్య పరాక్రమములకు. ఆ వానరులు పళ్ళు వాళ్ళు శౌర్యమునకు పరాక్రమ నిధులు, మహాసమరవీరుడు. పైగా వారికి నాయకుడు శ్రీరామచంద్రుడు. రావణ వారితో తలపట్టించో కోట్ల కొలది యములు కూడా పరాజితులు కావాల్సినవి. మనం ఏంటండి, వాళ్ళతో తలపడితే ఒక యముడు కాదు, కోట్లాది యములు వచ్చిన వాళ్ళ దగ్గర ఓడిపోవాల్సింది. రామ తేజ్ బల బుద్ధి విపులాయి శేష సహస సకహి నగాయి సకాసర ఏక సోషి శతసాగర తవ భ్రాతహి పూచెహు నయనాగర దాసువచన సుని సాగర పాయి మాగతు పంత కృపా మనమాహి సునతు వచన విహసా దశసీస जो असी मति सहाय पृथकीसा सहज भीरु कर वचन दृढ़ाई सागर सनटानी मचलाई मूढ़ वृषा करसी बढ़ाई रिपु बल बुद्धि ताहमय पाई सचिव सभीता विभीषण जाके विजय विभूति तहा जगताके सुनि कल वचन दूत रिसबाड़ी समय विचारी पत्रिका काड़ी रामानुज दीन यह पाती नाद बचाई जुड़ावहु छाती बिहसी भाम कर लीन ही रावण सचिव बोली सटलाग बचावन. శ్రీరామచంద్ర తేజో బల పరాక్రమములు అసమానములు. శ్రీరాముని తేజము బలము పరాక్రమం అసమానము అంటే ఇంకా మన ఆయనతో పోల్చగలిగింది లేదు, సమానమైంది ఏమీ లేదు. బుద్ధి వైభవములు అద్భుతం. అది బుద్ధి వైభవం అద్భుతం.
వాటిని సహస్ర ముఖములు గల విశేషుడు కూడా అది వర్ణింపజాలడు. ఆయన బుద్ధి, ఆయన బలము, ఆయన పరాక్రమము, ఆయన తేజస్సు గురించి 1000 నాలుకలు ఉన్నటువంటి శేషుడు కూడా వర్ణించాడు. ఒక్క బాణముతోడనే అతడు అది వందల కొలది ఒక్క సముద్రములను బాణముతోనే చేయగలడు. మీరు ఆయన సముద్రం పోతాడు ఎలా ఉన్నాడు. ఒక సముద్రం కాదు, ఇటువంటి సముద్రాలు కొన్ని వేలు ఒక బాణంతో ఆయన సృష్టింపజేయగలడు. అయినను నీతి కుశలుడైన అయినను నీతి కుశలుడైన శ్రీరాముడు సోదరుని ఉపాయము నీ సోదరుని ఉపాయం అడిగాడు. విభీషణుడు సూచన మేర ఆయన దారి సముద్రాన్ని ప్రార్థిమ్మని రాముడు దయాళువు. ఎందుకంటే రాముడు దయాళువు. ఎక్కడ పడితే అక్కడ ప్రతాపాన్ని చూపించాలి ఆయన. రాముడు సముద్రాన్ని దండించడానికి పూనుకోలేదు. దూత పలికిన ఈ మాటలని రావణుడు పరిహసించు బిగ్గరగా నమ్మరు కదండి. ఇప్పుడు మనం తక్కువగా ఉన్నాం అనుకోండి, మన అసమర్థత అనుకుంటారు కానీ మంచితనంగా తీసుకోండి. ఈ రోజుల్లో మరీ ముఖ్యం. అసలు అప్పుడే తీసుకోరండి. అసలు మంచితనం ఉన్నట్టు విలువ లేదు. తీసేసుకోండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాడిని అసమర్థుడుగానే చూస్తారు. పాపం రానివ్వడం. ఇంతటి బుద్ధిహీనుడగుట చేతనే అతడు వానరులను తనకు సహాయకులుగా చేసుకొనెను. వాడు బుద్ధిహీనుడు గారు, వాడు బుద్ధిహీనుడు, అందుకే వానరులు సహాయంగా చేసుకున్నాడు. సహజంగా పిరికివాడు. సహజంగా విభీషణి మాటలు అది కాబట్టి విభీషణుడి మాటల్ని విశ్వసించి అతడు బాలుని వలె సముద్రుని వేడుకున్నాడు. నిజంగా పరాక్రమవంతుడైతే పరాక్రమాన్ని చూపిస్తాడు కానీ ప్రార్థన చేస్తారా? చూసారు, ఇక్కడే దెబ్బతిన్నారు వీళ్ళు. దుర్యోధనుడు కూడా అంతే. పాండవులు వాళ్ళు నిజంగా పరాక్రములు అయితే యుద్ధం చేస్తారు కండి. వాళ్ళు ఆవిడని అంత ఇబ్బంది పెడితే అంటే వాళ్ళకి ఇది వాడు అదే అన్నాడు. వాడు ఏది భార్య కటకటం బలం సంధి సేతురే, అటువంటి వాళ్ళతో సంధి ఏమిటండి. కాబట్టి మనము నీతిగా ఉన్నాం అనుకోండి, మన సమర్థతే అనుకుంటారు. ఓరి మూర్ఖుడా, అతని గొప్పతనం గూర్చి ఊరక తెగ పొగుడుచున్నావే. చాలు ఎరా మూర్ఖుడా, వారి గొప్పతనాన్ని గురించి చెప్తున్నావు. చాలు చాలు అబ్బాయి. అతని శక్తి బలముల స్థాయి ఎట్టిదో ఇప్పుడు నాకు తెలిసినది. అది నువ్వు చెప్పగలదు, నాకు అర్థమైంది. ఈ ఒక్క మాటతో తెలిసిపోయింది. మా తమ్ముడి మాటలు విని వాడు ఎప్పుడైతే దర్భ మీద కూర్చొని సముద్రానికి దారి అన్నాడు, అప్పుడే నాకు అర్థమైపోయింది. ఇంకా నువ్వు చెప్పేదేముందిరే. విభీషణుడు వంటి వీరువు అతనికి సలహాలను ఇచ్చేది వాడైనప్పుడు అది విభీషణుడు అంటే ఒక వైభవం ఎట్లు ప్రాప్తించును. అది భీరు అంటే పెరిగివాడు, వాళ్ళకి సలహా ఇచ్చేవాడే. అప్పుడు ఆయనకి విజయము వైభవం ఎలా వస్తున్నాయా? దుష్ట రావణుని మాటలు వినగానే కోపము అధికమయ్యాను. దుష్ట రావణుని మాటలు వినగానే కొంచెం కోపం. ఇదే సరైన సమయాన్ని భావించి అతడు లక్ష్మణుడు ఇచ్చిన లేఖను రావణకు ఇచ్చాడు. ఇదే సరైన వాడుకోండి. అప్పుడు లక్ష్మణుడు మౌఖికమైన లేఖ ఇచ్చాడుగా, ఏమని నీకు వచ్చి వెళ్ళిపోతాయి, అది ఇచ్చేసాడు. శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు మీ కొరకై ఈ పత్రముని ఇచ్చినాడు. అది శ్రీరాముడు ఈ పత్రం ఇచ్చాడు. దీనిని చదివినచో మీ మనసు శాంతించడం కలిగేది. ఈ పత్రం చదవండి, అప్పుడు మీకు మనసు శాంతిస్తుంది. మూర్ఖుడైన రావణుడు నవ్వి దానిని ఎడమ చేతిలో తీసుకొని చదువుమని మంత్రికి ఇచ్చాడు. చూసారా, విచిత్రం. మనకి ఎదటి వాళ్ళ మీద గౌరవం ఎలా ఉందో చెప్పేస్తారా, ఇలా ఎలా చెప్తే తీసుకుంటారు. పెద్దవాళ్ళు ఏదైనా ఇస్తే దాని చక్కగా కుడి చేతులతో లేదా 2 చేతులు తెలుసుకుని శిరస్సు మీద పెట్టుకోవాలి. శిరస్థ మంజలి మాధాయ వాడు మంత్రుడు ఇచ్చాడు. మనకి ఏదైనా అవసరం, వినయం, విధేయత అవడం చాలా కష్టం. दोहा बातन्हा मनहि रिजाई सटा जनि गालसी कुलकीसा राम विरोध न उबरसी शरण विष्णु अज ईसा की तजमान अनुज इवा प्रभुपद पंकज भृंगा होही की
హోహీకి రామ సరానల కల కుల సహిత పతంగ. పతంగ. అతడు చదివాడు, ఓరి చెడుడా, కేవలము వీరములతోటనే నీ మనసును సంతృప్తి పరచుకోవచ్చు. నువ్వు ఓరి షఠుడా, కేవలము వీరములతోడనే. వీరములు అంటే ఏమి చేయలేని వాడు. నేను లేస్తే మనుషుడు కాదంట వాడు, అంటే ప్రగల్భాలు పలికేవాడు అన్నమాట. అది వీరములు. నీ వంశ నాశనమును కొని అది తెచ్చుకోగలవు. నీ వంశ నాశనాన్ని నీ చేతులతో నువ్వే తెచ్చుకోకూడదు. శ్రీరామునితో వైరము పెంచుకొని నువ్వు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరణొచ్చుకున్న వాటిని రక్షించు. అభిమానమును వీడి నీ సోదరుడైనటువంటి విభీషణుడు ఆయన లాగానే శ్రీరాముని పాద పంకజముల ముందు పృంగములాగా నువ్వు సపరివారముగా బంధు మిత్ర పుత్ర కళత్ర సహితముగా ఆ యుద్ధ యజ్ఞంలో ఆహుతి వైపు. సునత్ సభయ మనముకు ముసుకాయ. సునత్ సభయ సభయ మనముఖ ముసుకాయ. कहत दशानन सबहि सुनाए भूमि परा कर कहत आकाश लघु तापस कर भाग विलास सुख नादा सत्य सब भानी समुजाहु चाड़ी प्रकृति अभिमानी सुनौ वचन मम परिहरि क्रोध नाद राम सन तजहु विरोध अति कोमल रघुवीर सुभावु जत्यपि अखिल लोक कर रावु मिलत कृपा तुमह पर प्रभु करी पर प्रभु करिहि उर अपराध न एकवु दरहि जनत सुता रघुनाथ ही दीजे इतना कहा मोर प्रभु कीजे जब तही कहा देना वैदेही चरण प्रहारा सटते नाई चरण सिर चला सोतः सिंधु रघुनायक जहाँ करि प्रणाम निज कथा सुनाई राम कृपा आपनि गति पाई ऋषि अगस्ती की साप भवानी राक्षस भयवु रहा मुनि ज्ञानी बंदी राम पद बारहि बारा मुनि निज आश्रम कहु पगुदारा. లక్ష్మణుని లేఖాంశములను విని రావణి మనసులో భయాందోళనలు కలిగాను, కానీ పైకి నవ్వుచు అందరినీ భయాందోళన కలిగింది లోపల, కానీ పైకి మాత్రం నవ్వుతూ. నేలపై పడిన వ్యక్తి ఆకాశమునందుకొనుటకు ప్రయత్నించినట్లు ఈ లఘు తాపసి తన వాచకతను చాటుకొనినాడు. నేల మీద పడ్డాడు, వాడు ఆకాశాన్ని అందుకున్నాడు. అటువంటి ఈ లఘు తాపసి, చిన్నవాడు ఉన్నాడే ఈ లఘు తాపసి ఏదో ఉత్తరంతో నన్ను భయపెడదాం. అప్పుడు శుకుడు పలికెను. అప్పుడు శుకుడే ఉన్నాడు, ప్రభు మీ అభిమానమును వీడి లక్ష్మణుని మాటలను సత్యములుగా తలంపుడు. అది ప్రభు చెప్పాడు, అయ్యా మీ అభిమానాన్ని వీడండి, ఆ లక్ష్మణుడి మాటలు నిజం స్వామి, నేను ప్రత్యక్షంగా చూసి అన్నాడు. క్రోధమును త్యజించి నా పలుకులను వినుడు. అది క్రోధమును వదిలి నా మాటలను. శ్రీరామునితో విరోధము మానుడు. శ్రీరామునితో విరోధం మానుడు. అతడు సమస్త లోకములకు అధిపతి అయినను శ్రీ రఘువీరుని స్వభావమికి కోమలము. మీరు ఆయన కనుక వెళ్ళినట్లని ఆ ప్రభు మీపై కృప చూపును. ఆయన సమస్త లోకములకు అధిపతి, కానీ ఆయన పరమకోమలు. మీరు అనుకోవచ్చు, ఇంత నేను బాధ పెట్టాను ఆయన్ని, నన్ను క్షమిస్తా అంటే, లేదు మీరు వెళ్ళేస్తే ఆయన మీ పట్ల దయగా ఉంటాడు. మీ అపరాధములలో ఏ ఒక్క దానిని కూడా ఆయన తన మనసులో తలపడు. పైకి చెప్పడు సరి కదా, కనీసం మనసులో కూడా ఆడపడు మీ అపరాధం.
జానకీదేవిని శ్రీ రఘునాథునకు అది అప్పగింపుడు. జానకీదేవిని శ్రీ రఘునాథునికి అప్పచెప్పండి. ప్రభు నా ఈ విన్నపమును ఈ ఆలకింపుడు. విన్నపాన్ని ఆలకించండి. ఇట్లు పలికిన ఆ దూతను దుష్టరావుడు కాలితో ఒక తన్ను తన్ను. ఆ శుకుని వాడిని దుష్టరాముడు కాలుతో తను విభీషణుని వలె అతడును రావణునకు ఒక దండము పెట్టి మహాప్రసాదం అనుచు కరుణాలు అయిన శ్రీరాముని వద్దకు వెళ్లి ప్రణమిల్లి అతడు తన విభీషణుడు. ఇది మరి రామాయణుడు లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఈయన తన్నాడు విభీషణ లాగానే శ్రీరాముడికి ఒక దండం పెట్టి, అయ్యా నీకు దండం. ఆ కరుణాలు అయినటువంటి శ్రీరాముని జలదొచ్చి వాళ్ళు చేరాడని రాశారు. ఈయన మరి అక్కడైతే వీళ్ళు సుఖసారణలు అసలు ఇంత డిస్కషన్ జరగలేదు. వాళ్ళకి చూపించాడు, వీళ్ళకి వచ్చి వీళ్ళకి చెప్పాడు. అసలు వీళ్ళకి ఇళ్ళ మధ్యలో ఇంత ఇది జరగలేదు. ప్రభు కృప వలన అతనికి నిజ స్వరూపం ముని రూపం ప్రాప్తించింది. అది ఆ నిజ స్వరూపం, అసలు ఆయన ముని, ఆ ముని రూపం లభించింది. శంకరుడు పలుకుచున్నాడు, శంకరుడు ఏమన్నాడు, భవాని ఆ శుకుడు మొదట జ్ఞాని అయిన ఒక ముని. అది అంటే ఆ వాళ్ళ చరిత్ర గురించి ఏదో చెప్పారు. శాపమున రాక్షసుడు, అది అగస్త్యుడి శాపంతో ఆయన ముని ఆయన, కానీ ఆయన శాపంలో ఈ రాక్షసుడు అయ్యాడు. ఇట్లా ముని రూపము లభించినట్లే శ్రీరాముని చరణ కమలమునకు శ్రీరామునకు ఆయన తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శుకుడు సముద్రుడి గర్వభంగం అంటే ఆ శుకుడు ఈ అలాగే శారణుడు కూడా. ఇకపోతే సముద్రుడి గర్వం. ఈ సముద్రుడు ఏం చేశాడు, బాగా ఇంకా ఎక్కువ పొంగాడు. దోహ వినయన మానత జలది వినయన మానత జలది జడ గయవతి వినభీతి బోలే రామ సకోపతబు భయభిను పోయి నా ప్రీతి. 3 దినములు గడిచినప్పటికీ జడుడైన సముద్రుడు అప్పుడు శ్రీరాముడు సామదాయముతో ఇతడు దారికి రాడు, భయపెట్టనిదే మాట వినడు. ఈ సామదాముగా రాడు, నిన్ను భయపెట్టాల్సిందే. లక్ష్మణ అందుకోని అప్పుడు ఆయన వచ్చాడు. లక్ష్మణ బాణ సరాసన లక్ష్మణ విల్లందుకోని. ఇది మన ఒక చక్కటి అంటే ఇది కల్పన కానీ చాలా బాగుంది. శ్రీరాముడి కథ కాదు గానం చేస్తాను. మీకు నేను శ్రీకృష్ణ కర్ణామృత చెప్పేటప్పుడు చెప్పాను, మీకు గుర్తుంటుంది. ఆ తల్లి నిద్రపోట్ల ఈ శ్రీకృష్ణుడు. అప్పుడు ఆవిడ చెప్పాను నిద్రపోకూడదు. అనగనగా శ్రీరాముడు వాగ భార్య సీతను రాముడు ఎత్తుకుపోయాడు. అప్పుడు ఆయన రామద్వారం దగ్గరికి వెళ్ళాడు. 3 రోజులు ప్రార్థన చేసిన అనగానే ఆ బాలుడు లక్ష్మణ విల్లందుకోవాలి. లక్ష్మణ విల్లందుకున్నప్పుడు ఏమిటి ఎవరు అన్నది అప్పుడు వెంటనే ఆయన మాయ కల్పించేసాడు. ఆయనకి ఆ గత స్మృతి గుర్తొచ్చి లక్ష్మణ విల్లందుకు కరెక్ట్గా. అయితే ఆ శ్రీకృష్ణ కథలో సీత వెళ్ళంగానే లక్ష్మణ విల్లందుకు. ఆ కర్ణామృతంలో అది ఆ కథం చాలా బాగుంది. లక్ష్మణ విల్లందుకోవాలి ఎవరా ఎందుకు అన్నారు. ఇప్పుడు ఎవరా మళ్ళీ వెంటనే ఈయన స్పృహలోకి వచ్చి అంటే ఈయన కథ వింటూ అందులో లీనమైపోయాడు. ఈ కథ చెప్తే అలా చెప్పాలి. అదే ఊరికే నాలాగే చెప్తే ఉన్న శ్రోతలను కూడా పోగొట్టుకునేవాడు నాలాంటి వాడు కాదు. కథ చెప్తే ఎలా ఉన్నారంటే కులశేఖర ఆళ్వారని, అదే మన వెంకటేశ్వర స్వామి కులశేఖర పల్లి అనే అక్కడ ఆయన పరవతి. అయ్యా నేను నీ పాదముల దగ్గర ఇదైపోవాలి. ఎందుకంటే భక్తుల పాదధూళి నా మీద పడాలి. వాళ్ళు మన దాంట్లోనే పట్టలేదు అంటే మన భక్తులం కాదని దాని. కాబట్టి ఆ కులశేఖరకి రామాయణం వినిపిస్తుంది. ఎక్కడ వరకు వినిపించేవాళ్ళు ఆయన రోజు ఏదో వింటూ ఉండగా సీతల్ని ఎత్తుపడ్డాం. ఇంకానైనా సేనాపతులారా యుద్ధానికి సిద్ధాలు కాండి, ఆశ్చర్యుడు గుర్రం చిత్రంగ బలాలతో సిద్ధంగా నా శరాసనాలు తీసుకురండి, పదండి మన లంక మీదకి యుద్ధానికి వెళ్దాం. అదేదో ఏదో నాటకానికి కాదు, అది అంత లీనమైపోయాడు. అన్నవాళ్ళు వచ్చి ప్రభు 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 అన్నాడు. ఏంటి ఆయన అయిపోయింది, రాముడు జయించేశాడు, సీతమ్మని తీసుకొచ్చి ఆ పట్టాభిషేకం కూడా అయిపోయింది.
ఓ అలాగా సరే అయితే వచ్చాక ఇది ఒకసారి కాదు, అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన ఇన్వాల్వ్ అయిపోవడంలో ఆయన భక్తి అంత ఉందో చెప్పే వాళ్ళ సామర్థ్యం కూడా అంతే ఉంటుంది కాదన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ లక్షణ వీళ్ళందుకో అని చెప్పింది. శోషో భారతి విసిక కృషాన్ సట సన వినయ కుటిల సన ప్రీతి సహజ కృపణ సుందర మమతారత సన జ్ఞాన కహాని అతి లోపి తమ భైరతి బహాని क्रोध ही समा काम ही हरि कथा ऊसर बीज भये फल जता अस कहि रघुपति चाप चढ़ावा यह मत लक्ष्मण के मन भावा संधान प्रभु बिसिक कराला उदरी उर अंतर ज्वाला मकर उरगा जश घन अकुला जरत जंतु जलनिधि जब जाने कनक तारा बरिमणि गणनाना विप्र रूप आय तजिमान लक्ष्मण నా ధనుర్బాణములు అగ్నిబాణమును ప్రయోగించి ఈ అగ్ని బాణాన్ని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సముద్రాన్ని మూర్ఖునకు విన్నవించుటయు అది మూర్ఖుడికి విన్నవించడం అది కుటిల ఎడ ప్రీతి కనబడదు సహజంగా లోపికి ఔదార్యం గురించి చెప్పడం అది మమతలు కలిగినట్టు వాడికి జ్ఞానం చెప్పడం అత్యాశ గురించి వైరాగ్యం గురించి చెప్పడం ముక్కోపికి మనోనిగ్రహం గురించి చెప్పడం అది కామకుడు వాడికి శ్రీహరి కథలు వినిపిస్తే వాడు ఎందుకు చూసాడు, వాడికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అది దానికి ఊసర క్షేత్రమున అది ఊసర క్షేత్రములు అంటే అక్కడ ఏమి పండవు, అది చెలక అంటారు. ఆ సరుకు అక్కడ విత్తనములు పెట్టారు. అక్కడ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. ఇవి వృధా అన్నమాట, ఇవి వృధా, మన కంట దోష అది. ఈ విధముగా పలికిన ధనువును ఎక్కుపెట్టి చర్య లక్ష్మణునకు ఎంతయో ప్రీతికరమైన ఇప్పుడు ఆయనకు అది అసలు ఇప్పుడు బాగా కరెక్ట్ పని చేస్తున్నాను. ప్రభు భయానకమైన అగ్ని బాణము భయానకమైన సముద్రుని హృదయమున అగ్ని జ్వాలలు చెలరేగి అగ్ని బాణముచే మంటలు ప్రజ్వలిల్లి సముద్రము అందరి మొసళ్ళు శోభకులోనే అని చెప్పారు. కానీ ఆయన ఈయన కావాలనే ఆయన చేయించారు. ఎందుకంటే అవతల సముద్రాన్ని పాడు చేస్తున్నారు, వాళ్ళ మీద వేయించారు. జలచరములన్నీ మంటలతో మాడిపోదు. సముద్రుడు బంగారు మనులను నింపుకొని బంగారు పళ్ళెంలో మనులు నింపుకొని దోహా కాటహి పై కదరి ఫరహి కోటి జతన కోవు సీచ్ వినయనమానం దాటహి పై నవని కాకాభుషుండి పలుకుచున్నాడు. కాకాభుషుండి ఇలా చెప్తున్నారు. గరుడా కదలి వృక్షములు కదలి అంటే అరిచెట్టు ఎన్నెన్ని శ్రమలు కోర్చి నీరు పోసి పెంచినను కోసినప్పుడే అది ఫలములో నిచ్చును. నువ్వు ఎంతో శ్రమ నీరు పెడతావు, అది పెడతావు, కానీ ఆ ఫలం ఎప్పుడు వస్తుంది? కోసినప్పుడే ఫలం వస్తుంది. అట్లే నీచుడు వినయపూర్వక ప్రార్థన కంటేను భయపెట్టినప్పుడే మాట. నీచుడు వినయపూర్వకమైన ప్రార్థన కంటే వాడిని భయపెట్టినప్పుడే వాడు మాట. సభయ సింధు గహి పద ప్రభు కేరే చమహునాథ్
सब अवगुण मेरे सब अवगुण मेरे गगन समीरा गगन समीर अनल जलधरणी अनल जलधरणी इन्ह कई नाद सहज जड़ करणी तव प्रेरित माया उपजाई सृष्टि हेतु सब ग्रंथ निगाए प्रभु आयस जही कहा जस अहहि सो तेहि भांति रहे सुख लहही प्रभु बल कीन्हा मोहि सिख दीन्ही मर्यादा पुनि तुम्हारी कीन्ही डोल गवारा शूद्र पशु नारी सकल ताड़ना के अधिकारी प्रभु प्रताप नहीं जाब सुखाई उत्तर रही कटकुना मोरी बढ़ाई प्रभु आज्ञा अपेला श्रुति गाई करौ सो बेगी जो तुम ही सुहाई समुद्र భయముతో వణుకుచు ప్రభు పాదములు పట్టుకొని వేడుకొనెను ఆ ప్రభు పాదములు పట్టుకొని వేడుకొనెను నాదా నా అపరాధములను అయ్యా శ్రీరామచంద్ర నా అపరాధాన్ని మన్నించండి ఆకాశము వాయువు అగ్ని జలము సహజంగా జలము నీ ప్రేరణచే మాయ సృష్టించదని నీ ప్రేరణ మాయ ఇవన్నీ సృష్టించదని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి ప్రభు ఆజ్ఞను పాలించుటయే సుఖశాంతులు సమకూరు ప్రభు ఆజ్ఞను పాలించితేనే మనకి సుఖము శాంతి లభిస్తుంది నాకు ఈ శిక్షనిచ్చి ప్రభు మేలే చేశారు నాకు మీరు ఈ శిక్షనిచ్చి మేలే చేశారు కానీ జీవుల స్వభావమును పరిమితులను ఏర్పరిచినది మీరే కదా మీరు జీవుల స్వభావాలు ఏర్పరిచింది మీరే కదా ఇప్పుడు నేను ఎలా ఇవ్వగలను మీకు ఇప్పుడు లా మేకర్ షుడ్ నాట్ బి ఎ లా బ్రేకర్ కదా మీరే కదా ఈ మాకు వీళ్ళు ఇచ్చింది జలం ఇలా ఉండాలి అగ్ని ఇలా ఉండాలి సరే ఇంకా సముద్రుడికి డోలు అనాగరికులు అంటే నాగరికత లేని వాడు శూద్రుడు పశువు స్త్రీ వీరందరూ శిక్షార్హులు స్త్రీ వీళ్ళందరూ కూడా శిక్షార్హులు ఎవరెవరు డోలు డోలు కొడుతూ ఉంటారు అనాగరికుడు శూద్రుడు పశువు స్త్రీ ఇటువంటి మాట్లాడడానికి రామచంద్ర మహారాజు శిక్షార్హులు అంటే ఎలాగంటే ఎప్పుడు వాళ్ళు తప్పు చేస్తే ప్రభు ప్రతాపము చేత నిన్ను శుష్కించదను అది మీ ప్రతాపం చేత నేను సృష్టించబోతాను ఈ సైన్యము ఆవలి తీరము చేరగలదు అది ఈ సైన్యం హాయిగా ఆవలి తీరం వెళ్ళిపోతుంది కానీ దీని వలన నా ఔన్నత్యము ప్రకటితము కాదు దీని వల్ల మీ ఔన్నత్యం ప్రకటితం కాదు ఏమంటూ మీ ఆజ్ఞ అనులింగనీయము అని వేదములు తెలుగుచున్నది మీ ఆజ్ఞ అనులంఘన ఉచితమైన దాన్ని నేను చేయగలను అది మీకు చేస్తుంది కానీ రాముడు సముద్రాన్ని ఇంకేం చేశాడన్న అపవాదం మీకు వస్తుంది నా అన్నం మీరు सुनत विनीत वचन अति कह कृपाला मुस्कानी जहि विधि उतरई कपि कटकु तात सो कहु उपाई సముద్రుని వినమ్ర వాక్యములను విని బాలువైన శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో పలికెను నాయన ఈ వానర సైన్యము ఆవలి తీరము చేరుటకు ఈ వానర సైన్యాన్ని ఒక ఉపాయం నువ్వు చెప్పాను వాల్మీకి రామాయణ ప్రకారం మరి ఇక్కడ ఇలా ఎలా చెప్పాను నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్పండి అయ్యా వరుణాంశతో పుట్టారు మీలో ఎవరు నలుడు నీలుడు వాళ్ళ చేతితో కనుక రాయి వేస్తే అది మునగదు అందుకని వీళ్ళు ఏం చేశారు అందరూ రాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు వాళ్ళ చేతితో వేసారు అది మునిగేది కాదు అలా వాళ్ళది అది వాల్మీకి మరి ఇక్కడ ఏం
నాద నీల నల ఇది కూడా ఆయన చెప్పారు. నాద నీల నల కపిదోబాయి కపిదోబాయి వీళ్ళిద్దరు కూడా వరుణాంశతో పుట్టారు. కాబట్టి వీళ్ళ చేతితో అప్పగా వాళ్ళు నుంచి జీర్ణించారు. మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎంత పెద్ద రాయి అయినా సరే. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, సాగర తీరం వరకు వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ వరకు వాళ్ళు అక్కడే వేసేవాళ్ళు. అంతే వేసేవాళ్ళు. लड़काई ऋषि आशीष पाई दिन के परसा ये गिरि भारे तरह ही जलधि प्रताप तुम्हारे मई पुनि उरा दरि प्रभुताई करिहु बल अनुमान सहाय ये विधिनाद पयोधि बदाइया यही यहाँ सुजसु लोकत्रिहु गाया यही सरा मम उत्तर तटभासी हतौ नादा कल नग अगरासी सुनिकृपाला सागर मन पीरा तुरत ही हरि राम रणधीरा देखी राम बल पौरुष भारी हर्षि पयोनिधि भयउ सुकारी सकल चरित कही प्रभु की सुनावा चरण बंदी पातोदी सिदावा సముద్రుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. సముద్రుడు ప్రత్యుత్తరం, దేవా నీలుడు నలుడు అను బాల్యమున ఒక మహర్షి వరములిచ్చాడు. వారు తాకిన గొప్ప గొప్ప శైలములు కూడా పెద్ద పర్వతం తీసుకొచ్చిన అది వీళ్ళు పెద్ద పెద్ద బండాలు తీసుకొచ్చేసేయండి. వాళ్ళు తాకుతారు ఊరికి, అది రాసుకుంటే దాని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు మహత్వమును నేను హృదయమున పదిలపరుచుకొని ప్రభు మహత్వమును నా హృదయమున పదిలపరుచుకొని నా శక్తి కొలది సహాయపడుతుంది. అది నా శక్తి కొలది నేను కూడా సహాయపడు. ప్రభు ముల్లోకములలో మీ కీర్తిని అందరూ గానము చేయునట్లు ముల్లోకంలో మీ కీర్తిని అందరూ గానం చేసి సముద్రముపై వారధిని నిర్మించారు. సముద్రం మీద వారధి, సముద్రం ఆ బాణము చేయి నా ఉత్తర తీరమున గల అది మీరు ఇప్పుడు ఈ బాణం ఉంది కదా, నా ఉత్తర తీరంలో కొంతమంది నన్ను పాడు చేస్తారు. ద్రుమకుల్యము అను స్థానమున అధీరులు అను పాపాత్ములను పారం వాళ్ళ మీదకి వేసేయండి వాళ్ళు. అందుకే ఆయన చేత ఎక్కువ పెట్టించే వరకు ఈయన ఆగాడు అది అని వాల్మీకి రామాయణం. కానీ మరి ఏం చేశారంటే తులసిదాస్ కొన్ని చోట్ల పాపుకుంటుంది. ఆ ఇంద్రుడు సముద్రుడు నీచులు అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది. అది కృపాళు ఆలకించి అతని మాట ఆలకించి అతనిని బాధ విముక్తిని కావించాడు. అతన్ని బాధలు ఎక్కడ చేశాడు. శ్రీరామచంద్రుని సముద్రం దుష్టుల చరిత్రను ప్రభువుకు వివరించాడు. వాళ్ళు అక్కడ ఈ ఉత్తర తీరంలో సముద్రాన్ని పాడు చేస్తున్నారు కొంతమంది, వాళ్ళ చరిత్ర గురించి చెప్పాడు. ఉత్తరే అది వాల్మీకి రామాయణంలో, అదిగో వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. యుద్ధ సర్గ ఉత్తరేణ వశాశోస్తి ధ్రుమకుల్య ఇతి ఖ్యాతో లోకే ఖ్యాతో యదా భవన్ ఉగ్రదర్శన కర్మాణు బహవస్తత్ర దస్యవః అభీరా
ప్రముఖాః పాపాః పాపాః పిబంతి సలిలం మమ పిబంతి సలిలం మమ తైస్తు సంస్పర్శనం సంస్పర్శనం పాపైః పాపైః న సహే పాపకర్మభిః అమోఘః క్రియతాం రామ తత్ర తేషు శరోత్తమాః సముద్రముల ఉత్తర తీరమున ద్రుమతుల్య అను పవిత్ర ప్రసిద్ధ స్థానము కలదు. ద్రుమకుల్య అనే పవిత్రమైన స్థానం ఉంది. అచ్చట అభీర జాతి వాళ్ళు కొంతమంది ఉగ్రదర్శనులు ఉగ్రకర్ములు మిక్కిలి పాపాత్ములు సముద్ర జలములను త్రాగుచున్నారు. సముద్ర జలాన్ని తాగకూడదు, వాళ్ళు తాగేవాళ్ళు. వారి సంస్పర్శను సముద్రుడు సహింపలేకపోయాడు. వాళ్ళ స్పర్శ సముద్రుడు భరించలేకపోయాడు. సముద్రుని కోరిక మేరకు శ్రీరాముడు తన వాహనమును వారిపై ప్రేరేపించి శ్రీరాముని అనుగ్రహం వలన ఆ ప్రదేశమంతయు పుష్పఫలభరితమై పుష్పము ఫలములతో నిండిపోయి మరుకాంతరము అను పేర ప్రసిద్ధి మరుకాంతరము శ్రీరాములకు పాదాభివందనం వలన శ్రీరాముడు వెళ్ళిపోయాడు చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇది వాల్మీకి రామాయణంలో చంద్ నిజ భవన దవనకు సింధు శ్రీ రఘుపతి యహ మత్ భాయ యహ చరిత కలిమలహర జటామతి దాస తులసీ గాయ సుఖ భవన సంశయ సమన ధవన విషాద రఘుపతి గుణగణ తజి సకల ఆశ భరోసా గావహి సునహి సంతత సటమన సముద్రుడు తన భవనముకు వెళ్ళాడు. అది సముద్రుడు తన భవనములకు శ్రీ రఘునాథునకు అతని సూచన నచ్చింది. కలియుగ పాపములను దూరమనొచ్చు ఈ కథ. అది కలియుగ పాపములను కూడా దూరం వస్తే ఈ సముద్ర గర్భంలో భాగం వింటే తులసీదాసు తన బుద్ధిని అనుసరించి గానము చేశాడు. శ్రీ రఘునాథుని గుణగణములు సుఖధామములు. శ్రీ రఘునాథుని గుణధాములు సుఖమునకు ధామము అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఈ సందేహములను తొలగించును, అన్ని సందేహాలను పోగొడతాయి. విషాదములను రూపుమాపును. మూఢ మనసా నీవు సంసారికములైన ఆశలను నువ్వు ఆ సంసారికమైనటువంటి ఆశ విశ్వాసములను వీడి నిరంతరము భగవంతుని గుణముల శ్రవణము కీర్తన శ్రవణ విను, లేదా నువ్వు నోటితో విను అన్నాడు. సకల సుమంగళదాయ రఘునాయక గుణగాన సాదర సునహి తే తరహి సింధు బినా జలజాన శ్రీ రఘునాథుని రాముని గుణగణములు సర్వ శుభప్రదాయకములు ఆదరానుగ్రహములతో చెయ్యబడు. ఆధారము అనురాగంతో వినాలి. చేసేటువంటి అగాధమైనటువంటి భవసాగరముని భవరోగమును హరిస్తుంది నౌక. ఈ భవసాగరాన్ని దాటించే నౌక ఏదంటే భవరోగమును హరించే మందు ఏదయ్యా అంటే ఇదో ఇది శ్రీరామ గుణకీర్తన. ఇది శ్రీమద్ రామచరితమానస సకల పంచమ సోపాన సమాప్త. ఇంకో విషయం ఏంటంటే కొన్ని విషయాలకి మాటలకి అర్థం తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ 5గురిని కొడితే గాని పంపకున్నారు. స్త్రీని కొట్టుట అంటే మర్దించుట అనే అర్థం చెప్పకూడదు. అది సంగతి. మహాదేవ్ చెప్పు. లంక కాబట్టి కాకుండా మనకి వాళ్ళకి కరెక్ట్ టైంలోనే 9 చోపాయాలు చెప్పగలం. రేపు లంకాకాండతో అంటే యుద్ధం. వీళ్ళు సాగరం దాటాలి, యుద్ధం.
ఇక్కడ ఇంకా 2 కాండలు ఉన్నాయి. లంక ప్లస్ ఉత్తరకాండ అంటే సగుణ నిర్గుణముల యొక్క ఇది చర్చ. ఉత్తరకాండ అంటే లౌకిక చరిత్ర కాదు. కాబట్టి నేను అనుకోవడం ఇది ఒక 130, ఇది ఒక 120 ఎన్నో ఉన్నాయని అప్పుడు విన్నాం. అంటే ఇంచుమించు 250. ఆన్ యావరేజ్ రోజుకి 5 చెప్పిన 50 రోజుల్లో అయిపోతుంది. 50 ప్రవచన దినాల్లో అయిపోతుంది. అది సంగతి. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఒక రోజుకి 5 కంపల్సరీ చెప్తా. 5+ కానీ 5 గురించి మొన్నటి నుంచి అలాగే నడుస్తుంది. ఈవెన్ కాళహస్తీశ్వర మహత్యం ఉన్న రోజుల్లో కూడా రామచరిత మానస్ మనం ఎప్పుడో అది చాలా రోజులు తొందరగా పడండి. సరేనా? మహాదేవ్ 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 బట్టలేదు. సరే, కాబట్టి ఇవాళకి నివేదన స్వస్తి. రేపు మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశో యోనిశోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః ఆధానా సందరో జీవేన శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారకం సర్వే జనాన్ రక్షन्तు సర్వ శివ పరివారస్య ధర్మ భక్త మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య సర్వం శ్రీకృష్ణ చరణా గురవే మహాదేవ్. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి మన శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 మాస్టర్. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, రామ మానస చరిత్ర అక్కడ ఏదో ఊరి పేరు చెప్పలా గురూజీ? అక్కడ మన గీత లాగానే ఇప్పుడు ఇంటింటికి మనకి ఎట్లా బుక్స్ ఉంటాయో అట్లా వాళ్ళకు కూడా రామచరిత మానస వాళ్ళకు చదువుతారంట గురుగారు. అదే ఊరో చెప్పలే. ఉత్తర హిందుస్థాన్ లో చదువుతారు. అదే ఊరి పేరు చెప్పలే కానీ ఆయన అది చెప్పినాడు. అట్లా ఎవరు ఆయన అన్నారు చూడు గురుగారు. ఆయన గణేశుడు ఆయనకు వస్తారు చూడు. ఆయనకు ఉపాసకుడు, గణేష్ ఉపాసకుడు. ఆయన పేరు ఏదో ఉందబ్బా, గణపతి సదానంద స్వామి ఏదో ఆయన చెప్పినాడు. గీత గురించి చెప్తూ ఆ మాట చెప్పినాడు. మహాదేవ 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 గురువు. మహాదేవ 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 తల్లి సీతమ్మ. మహాదేవ గురువు. ఆప్షన్